అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరైతే మొదటిసారిగా ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చదవాలనుకునేటటువంటి వాళ్ళకి కొంత స్టార్టింగ్ ట్రబుల్ అనేది సర్వసాధారణం. వాళ్ళు చదవడానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అసలు మనం ప్రాథమికంగా ఒక స్టడీ చైర్ మాత్రం కంపల్సరీ పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టడీ చైర్లో కూర్చునే పద్ధతిని అలవర్చుకోండి. అంటే స్టడీ చైర్లో మీరు దఫలుగా అంటే ఒక 2 అవర్స్ మినిమం దాంట్లో కూర్చొని చదివే ప్రయత్నం చేయండి. ఎలా అంటే ఒక చదివేటటువంటి తరుణంలో కూడా ఇద్దరు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇద్దరు ఎక్కువ అయితే మరొకరు, ఒక ముగ్గురు అయితే ఉండొచ్చు ఒక రూమ్లో, కానీ 4, 5 ఉండేటటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఇద్దరు ఒక రూమ్లో 2 చైర్స్ వేసుకొని స్టార్టింగ్లో చదివే అవకాశం ఏమి ఉండదు. జస్ట్ మీరు రోజువారీలో ఒక 6 అవర్స్ కూర్చున్నప్పుడల్లా ఒక 2 అవర్స్ అలా చైర్లో కూర్చొని వేరే ఇతర విషయాలను కూడా బుక్ ముందర వేసుకొని ముచ్చట్లు పెట్టే అవకాశం ఉంటే పెట్టండి, నో ప్రాబ్లం. స్టార్టింగ్లో 1 వీక్ వరకు లేదా 3-4 డేస్ వరకు ఆ విధంగా చేయండి. మీకు తెలియకుండానే చైర్లో కూర్చున్న మీరు చదవడం అనేది స్టార్ట్ చేస్తారు. అంతేగాని ఎక్కిన రాగానే చైర్కి ఎక్కి ఇక చదవడం ప్రారంభించాలి అనుకుంటే మాత్రం కొంత ప్రాథమికంగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. నా ఐడియాలజీ ప్రకారం ఒక 3 డేస్లో మీరు ఆటోమేటిక్గా స్టాండ్ అయిపోతారు. అంటే ఎలా చదవడం అనేది స్టార్ట్ చేస్తారు మీకు తెలియకుండానే కొంత ప్రిపరేషన్ అనేది వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుంది.